నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ దాదాపు అంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సచివాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అప్పట్లోనే గత వాస్తు దోషాలని చెప్పేసి పలు రకాలైనటువంటి మార్పుల్ని చాలా సందర్భాల్లో అయితే వాళ్ళు మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొన్ని మార్పులు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ప్రధాన గేట్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 1 అది మొత్తంగా క్లోజ్ చేయడం అనేది మనం చూస్తున్న విజువల్లో చూడొచ్చు. సో ఏంటంటే దీనికి కారణం మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ మెయిన్ గేట్ నుంచి అంటే వచ్చేటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళే దాఖలాలు అయితే ఎంతో కనిపించేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గేట్ని అయితే కంప్లీట్గా మూసివేయడం జరిగింది. మొత్తం భారీ గేట్లతోటి ఎక్కడికక్కడ ఒక కంచెలు వేసి మెయిన్ గేట్ని అయితే మూసివేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మొత్తం రాష్ట్ర సచివాలయానికి 3 గేట్లు ఉన్నాయన్నమాట. 3 గేట్లలో సో ఇది మెయిన్ గేట్, ఈ గేట్ని మూసివేయడం జరిగింది. అయితే లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు కాబట్టి సో దానికి అక్కడి నుంచి వెళ్ళి బై వాక్ త్రూలో వెళ్ళడానికి లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక కొత్త రోడ్డు కూడా నిర్మాణం అయితే చేపడుతున్నట్టు అయితే తెలుస్తూ ఉన్నది. ఒకవేళ వస్తే అంటే ఇంత మునుపు సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా వచ్చినట్లయితే ఈ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ ఆ గేట్ నుంచి వెళ్ళి ఎంట్రీ అయ్యి అటు నుంచి గేట్ నెంబర్ 3 నుంచి అయితే అవుట్ అయ్యే దాఖలాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏదైనా మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ గేట్ 2 నుంచి వెళ్ళి ఎంట్రీ అయ్యి గేట్ 3 నుంచి వెళ్ళి అవతలకి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ గేట్ 1 అయితే మెయిన్గా క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు ఏంటంటే వాస్తు దోషాలకు అనుగుణంగా చాలా సందర్భాల్లో ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి చాలా ప్లేస్లను కానీ మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. అందులోనే భాగంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లోనే వాక్ త్రూలో అంటే నడుచుకుంటూ పోవడానికి ఒక కొత్త రోడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ గేట్కు ఆపోజిట్లో అంటే ఏంటంటే తాజ్మహల్లో అక్కడ మనం ఆగ్రాలో చూసుకున్నట్లయితే ఒక వాటర్ పెట్టి ఎలా అయితే చూడడానికి చాలా అందంగా తయారు చేస్తారు. ఇక్కడ ఆ లాబీ అక్కడ మెయిన్ గేట్ ఏదైతే ఉందో దానికి ముందు నుంచి కూడా ఒక లాబీలో అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో మొత్తంగా ప్రజెంట్ మనం ఇక్కడ గేట్ 1 దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ గేట్ 1ని ఆల్మోస్ట్ అంతా క్లోజ్ చేశారనమాట. ఒకళ్ళ ఈవెన్ దీని లోపలికి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా కానీ గేట్ 2 నుంచి అంటే ఎన్టీఆర్ మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఉన్నటువంటి గేట్ మొత్తం రాష్ట్ర సచివాలయానికి 3 గేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మెయిన్ గేట్ అంటే ఏంటంటే ఇటు అమరవీరుల స్తూపానికి ఆపోజిట్లో ఉన్నటువంటి మెయిన్ గేటు అండ్ నెక్స్ట్గా అక్కడ ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఉన్నటువంటి గేట్ 2nd గేట్ ఇక్కడ అటు నుంచి హుసేన్ సాగర్కి అంటే ట్యాంక్ బండ్ పోయే రూట్కి ఒక గేట్ ఉంటుంది అటు సైడు. సో ఆ గేట్ మొత్తం 3 గేట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఈ గేట్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో దీంట్లోనే 2nd గేట్ నుంచి ఎవరు వచ్చినా 2nd గేట్ నుంచి వచ్చి అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా 2nd గేట్ నుంచి వచ్చినా ఇటు 3rd గేట్ నుంచి వెళ్ళి అవుట్ అవుతారు. మొత్తం ఇది క్లోజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేస్తూ ఉన్నారు. సో దీన్ని పూర్తిగా తొలగిస్తారా లేకపోతే అక్కడే ఉంచుతారా అని చెప్పేసి అయితే స్పేస్ అయితే కొంచెం మనం చూడొచ్చు విజువల్లో ఆల్మోస్ట్ కొంచెం స్పేస్ అయితే దాంట్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు అక్కడ మనం ముందుగా బ్లూ కలర్ గేట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇంతకుముందు మెయిన్ గేట్ అక్కడ మనం బోర్డు కూడా చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పేసి అక్కడ ఇంగ్లీష్లో తెలుగులో అక్కడ ఉర్దూలో మొత్తం 3 భాషలలో రాసినటువంటి మెయిన్ గేట్ అనమాట. అంటే ఇప్పుడు రాష్ట్ర సచివాలయానికి ఉన్నటువంటి మెయిన్ గేట్ని కంప్లీట్గా మూసివేయడం అయితే జరిగిందనమాట. అక్కడ పెద్ద భారీ గేట్లతోటి ఏర్పాటు చేసినటువంటి కంచెలతోటి ఏర్పాటు చేసి అక్కడ ఆ గేట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లోపల పనులు అయితే ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు జేసీబీ ద్వారా కానీ అక్కడ లోపల అంటే బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళి గేట్ నెంబర్ 2 వరకు కంప్లీట్గా అక్కడ కొత్త రోడ్ అయితే వేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఆ లోపల నుంచి వెళ్ళి వెళ్ళడానికి ఒక కొత్త రోడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గేట్ మాత్రం మొత్తంగా మూసివేయడం అయితే చూపిస్తుంది. అయితే ఈ గేట్ని మరి కంప్లీట్గా తీసివేస్తారా లేదా అనేది అయితే ఇంకొద్ది రోజులు అయితే వేచి చూడాలి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఎన్టీఆర్ మార్క్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి అయితే పరిశీలిద్దాం. అంటే అక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఈవెన్ ఎవరు వచ్చినా అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి గేట్ 3 నుంచి ఎంటర్ అవుతారు కాబట్టి సో అక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ప్రజెంట్ మనం 4th గేట్ దగ్గర ఉన్నాం. సచివాలయం దగ్గర ఉన్నటువంటి 4th గేట్ ఆల్రెడీ మనం తెలుసు. అంటే ఏంటంటే ఇక్కడ 4th గేట్ నుంచి వెళ్ళి లోపల వరకు డైరెక్ట్ రోడ్ అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ పనులు కూడా చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ సీఎం వే వెళ్ళిపోయేటట్టు ఇక్కడ 4th గేట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఉన్నటువంటి 4th గేట్ నుంచి వెళ్ళి సీఎం ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి అటు నుంచి అటు లాబీ నుంచి వెళ్ళి గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎగ్జిట్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఆల్రెడీ అక్కడ లోపల తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంత మునుపు గతంలో ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి
ఆ గేట్ని దీనికి బదులుగా ఇంకొక గేటు కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బట్ అది మాత్రం ఎంతవరకు నిజం ఏంటనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలీదు. ప్రజెంట్ మనం ఇక్కడ 4th గేట్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ గేట్ నుంచి వెళ్ళి సీఎం ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళాలంటే ఈ గేట్ నుంచి ఎంట్రీ అయ్యి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ముందు నుంచి వెళ్ళి గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళి ఒక ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అవుట్కు బయటికి రూట్కి అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనులు అయితే చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళి గేట్ నెంబర్ 2 వరకు మ్యాక్సిమం అంతా వే అంతా రెడీ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆడ కన్స్ట్రక్షన్ పనులు కూడా చాలా భారీ బందోబస్తుగా దగ్గరుండి మరి అధికారులు కూడా చేపించే దాఖలాలు అయితే మనం చూస్తున్నాం. అక్కడ దాదాపు అక్కడ పెద్ద పెద్ద క్రొక్లైనర్లు అదేవిధంగా ఉన్నటువంటి జేసీబీలు లేకపోతే క్రొక్లైనర్లు ఆల్మోస్ట్ అన్నీ అక్కడ ఏర్పాటు చేసి ఆడ పనులు అయితే చేపట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో అక్కడ అంటే మెయిన్ గేట్ ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్ వే అంటే ఏంటంటే గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళి గేట్ నెంబర్ 2 నుంచి అటు నుంచి అటు ఎగ్జిట్ అవుతారు సీఎం అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి మనం విజువల్లో చూడవచ్చు. ఆల్మోస్ట్ పనులు కూడా కంప్లీట్గా దగ్గర పడుతున్నాయి. ఇంకో 9 అంటే 9వ తారీఖు అంటే డిసెంబర్ 9వ తారీఖున ఓపెనింగ్ అని చెప్పేసి అని అన్నారు. అప్పట్లోపు ఈ పనులు చాలా త్వరగా కావాలి అని చెప్పేసి అధికారులు కూడా దగ్గరుండి ఆ పనులన్నీ మొత్తం దగ్గరుండి పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఆ పనులన్నీ చేపించే దాఖలాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడవచ్చు. అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ నుంచే లోపలికి వెళ్తున్న దాఖలాలు కూడా మనం చూడొచ్చు. వర్కర్స్ కూడా లోపల పనులు చేస్తూనే ఉన్నారు. సో మొత్తం రోడ్ అంతా తవ్వారనమాట. అక్కడ గేట్ నెంబర్ 4 నుంచి వెళ్ళి అంటే ఎంట్రీ ఎక్కడి నుంచి అవుతుందో సేమ్ అక్కడ మెయిన్ రోడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే అటు గాంధీ భవన్ పోయే రూట్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఆ రెండు గేట్లకు మధ్యలో ఆ రూట్ మొత్తం ఆ తవ్వే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు మనం. అక్కడ పనులు కూడా ఆల్మోస్ట్ అంటే ఇంకొక కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి పనులు కూడా శరవేగం జరుగుతున్నాయి. అటు జేసీబీలు టిప్పర్లతోటి కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ వేని ఇంత మునుపు అయితే లేదు. ఈ వే డైరెక్ట్ సీఎం ఎంట్రీ తోటి ఎగ్జిట్ కూడా ఒకే వే తోటి ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకు చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు విజువల్లో కంప్లీట్గా. సో మొత్తంగా ఇది అంటే ఏంటంటే దాదాపు ఒక ఎప్పటి నుంచో అంటే తెలంగాణ సెక్రటేరియట్లో మార్పులు అనేది ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచి వెళ్ళి చేస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా అంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అంటే ఏర్పాటు చేసిన తర్వాత డైరెక్ట్ రోడ్ ఒకటి లోపల రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఎంట్రీ ఎగ్జిట్ కూడా సేమ్ అంటే ఇక్కడ 4 నుంచి ఎంటర్ అయ్యి 3 నుంచి ఎగ్జిట్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది వాస్తు దోషాలు అని చెప్పేసి గతంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆడ విగ్రహం ఏర్పాటు తర్వాత ఒక మెయిన్ రోడ్ జస్ట్ ఒక మెయిన్ రోడ్ అంటే 4 నుంచి 2 వరకు ఒక వే అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.